వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. మార్కెట్ వర్గాలు ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ తాజా మానిటరీ పాలసీ రివ్యూలో కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఎస్ఎల్ఆర్ను మాత్రం 0.5% తగ్గించింది. దీంతో ప్రభుత్వ సెక్యూరిటీల నుంచి సుమారు 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు అందుబాటులోకి రానున్నాయి. మరోపక్క 8 మౌలిక పరిశ్రమల ఉత్పాదనలో 4.2% వృద్ధి నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. కేసీఆర్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టడం అంత ఈజీ కాదంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధికి పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లాలని వీరు సూచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందున్న సవాళ్లపై ఈ వారం ఫోకస్ స్టోరీ. స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, హౌసింగ్ లోన్ తీసుకునే ముందు తీసుకోవాల్సిన విషయాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ తో మీ ముందుకొచ్చేసింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. ఆర్థిక సామాజిక అభివృద్ధి ఎజెండా, పారిశ్రామిక ప్రగతికి ప్రాధాన్యం ఇస్తానంటున్న ప్రభుత్వం. ద్రవ్యోల్బణం తగ్గితేనే వడ్డీ రేట్లు తగ్గిస్తాం, కీలక రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ. భారీగా పెట్టుబడులు పెడుతున్న విదేశీ ఇన్వెస్టర్లు, రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తున్న స్టాక్ మార్కెట్లు. ఇల్లు కొనడం ఓ పెద్ద ఇన్వెస్ట్మెంట్, హౌసింగ్ లోన్ మంజూరులో సిబిల్ స్కోరే కీలకం. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. జూన్ 2 తర్వాత కొత్త రూపు సంతరించుకున్న తెలంగాణ భవిష్యత్తులో ఎలా ముందుకు సాగాలి, ఆర్థిక సామాజిక పారిశ్రామికంగా అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై కొత్త ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 29వ రాష్ట్రంగా అవతరించిన నవ తెలంగాణ ముందున్న సవాళ్లపై ఈ వారం ఫోకస్ స్టోరీ. 60 ఏళ్ల పోరాటానికి తెరపడింది. 4 కోట్ల ప్రజల ఆశయం పురుడు పోసుకుంది. అందరూ కలలుగన్న నవ తెలంగాణ సాధించినా ఇప్పుడు జరగబోయే అభివృద్ధిపైనే తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇన్ని రోజులు వెనకబడ్డ జిల్లాల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందంటున్నారు తెలంగాణ మేధావులు. రాష్ట్ర విభజన తరువాత 2 రాష్ట్రాల్లో ఇప్పుడు పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తరువాత మెదక్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలు పారిశ్రామికంగా ముందున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా చాలా కీలకం. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో 90% వాటా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ది కాగా మిగిలిన 10% వాటా ఇతర జిల్లాలదే. 4 ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఖమ్మం నుండి బొగ్గు, బీడీ పరిశ్రమలు, ఆదిలాబాద్లో జిన్నింగ్ మిల్లులు మినహాయిస్తే పెద్దగా పారిశ్రామిక అభివృద్ధి లేదని చెప్పాలి. తెలంగాణలో అన్ని రకాల వనరులున్నా గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఏళ్లుగా వెనుకబడుతూ వస్తోంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అన్ని రకాల అవకాశాలున్నా కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నది బహిరంగ రహస్యమే. తెలంగాణలో ఓ వెలిగిన ప్రాగా టూల్స్, హెచ్ఎంటీ, అల్విన్, నిజాం షుగర్స్, అజంజాహి మిల్స్ ఇలా ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. కానీ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో మళ్లీ పారిశ్రామిక అభివృద్ధి పట్టాలెక్కుతుందని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో స్కిల్ సెట్ అద్భుతంగా ఉందని, దీనికి సర్కార్ తోడ్పాటు ఉంటే పరిశ్రమలు నెలకొల్పి లక్షల్లో ఉద్యోగ కల్పన జరపవచ్చంటున్నాయి పారిశ్రామిక వర్గాలు. Agriculture tourism, if it can be made, it has got a very good potential. Even your medical tourism, we have very good potential because we have pharma, we have IT, which is contributing major revenue to our Telangana. So IT and pharma, along with that, if agriculture can be focused, because we have more agriculture land, and at the same time renewable energies is one area which we need to focus, because Adilabad, this Singrani collieries and other areas, a lot of potential of energy is there, solar energy is there. So if that industry can also develop, it will give a lot of revenue. కొత్త రాష్ట్రంలో 1-2 సంవత్సరాలు కరెంటు కోత కొంత ఇబ్బంది పెట్టినా తరువాత సమస్యను అధిగమించవచ్చని అంటున్నారు పారిశ్రామికవేత్తలు. సోలార్ పవర్ను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడంతో పాటు అదనపు థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేక చర్యలు తీసుకుంటే
పరిశ్రమలకు నిరంతరంగా కరెంటు ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఇండస్ట్రీకి ముఖ్యంగా పవర్ ఈజ్ ది మెయిన్ కన్స్టెంట్. ఇప్పుడు పవర్ ఏమిటంటే మనకు లక్కీగా మనకు పవర్ తెలంగాణకు ఎక్కువ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం కంటే. 52% మనకిచ్చారు, 48% వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి పవర్ కూడా ఇటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పి నేను అనుకుంటున్నా. ఇండస్ట్రీకి 24 గంటలు అన్ఇంటరప్టెడ్ అండ్ క్వాలిటీ పవర్ ఇస్తే ఇండస్ట్రీసు అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంది. ఇండస్ట్రీ ఒకసారి పవరు ఈ ఇర్రేట్ పవర్ వల్ల, సక్రమంగా పవర్ లేకపోవడం వల్ల ఇటు ప్రొడక్షన్ దెబ్బతింటున్నది, ఐడియల్గా కూర్చోబెట్టి వాళ్లకు శాలరీస్ ఇవ్వడం జరుగుతున్నది, కొంతమంది ప్రొడక్షన్ తగ్గిపోయి వర్కర్స్ను తీసేయడం జరుగుతున్నది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడాను అధిగమించాలి అని చెప్పారంటే ముఖ్యంగా పవర్ బాగా ఉండాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల వద్ద 6,80,000 కోట్ల రూపాయలకు పైగా నిధులున్నాయి. వీటిని పెట్టుబడులుగా పెట్టి వెనుకబడిన జిల్లాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలను విస్తరించే వీలుంది. మూసివేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలను తిరిగి తెరిపించడంతో పాటు కొత్త పరిశ్రమలను నెలకొల్పగలిగితే పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు పెరుగుతాయి. సింగరేణిలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడాన్ని నిలిపివేయాలన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అన్ని జిల్లాల్లో ఉన్న వనరులకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటికి ప్రోత్సాహకాలు, రాయితీలు అందించాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. వరంగల్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్లను గ్రోత్ సెంటర్స్ గా గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. పాఠశాల స్థాయి నుండే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పై విద్యార్థులకు అవగాహన కల్పించడం, ఉత్పత్తి రంగాలకు పెద్దపీట వేయడం లాంటి వాటి వల్ల హైదరాబాదే కాదు తెలంగాణ జిల్లాలన్నీ పెట్టుబడులను ఆకర్షించే ప్రాంతాలుగా గుర్తింపు వస్తుందని ఇండస్ట్రియలిస్టులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్కు ఇప్పటికే ఐటీ కేంద్రంగా అంతర్జాతీయ గుర్తింపు ఉంది. దీన్ని కాపాడుకుంటూనే మరింత విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఐటీ రంగ నిపుణులు కోరుతున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ సేవలను విస్తరించేలా కృషి చేయాల్సి ఉందని వారు సూచిస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న యానిమేషన్ పార్కును త్వరగా చేపట్టి యానిమేషన్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని, తద్వారా ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని అంటున్నారు ఐటీ రంగ నిపుణులు. ఐటీ ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది, అందరూ కూడా మ్యాక్సిమం తరలిపోతారు. అండ్ ఇట్లాంటి అపోహలు చాలా మందికి కూడా ఉన్నాయి. మేము తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరఫున మేము చెప్పేది ఏంటంటే, అప్పీల్ చేసేది ఏంటంటే అసలు ఎక్కడికి పోవు. ఈవెన్ ఉద్యమము చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా 2010ని మనం తీసుకుంటే ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఇయర్ ఫర్ హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ. ఆ టైంలో కూడా ఎక్కడికి పోలే, బట్ ఇంక్రీజ్ అయ్యి. అండ్ టైర్ 2, టైర్ 3 సిటీస్లో ట్రాన్స్పోర్టేషన్ అన్నది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లైక్ ఏంటంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, నెక్స్ట్ వేరే సిటీస్కి కనెక్టివిటీ అన్నది పెంచాలి. సో దట్ టైర్ 2, టైర్ 3 సిటీస్ కూడా పెరిగే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. హైదరాబాద్ ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా. దీంతో పాటు జిల్లాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటికి మరిన్ని సొబగులు దిద్ది పర్యాటక రంగాన్ని కూడా మరింత విస్తరించాల్సిన బాధ్యత ప్రస్తుత సర్కారుపై ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య సరకు రవాణాకు పెద్దగా ప్రతిబంధకాలు ఉండకూడదని, పన్నులు తక్కువగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఒక ఎత్తైతే దాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడం మరో ఎత్తు. తెలంగాణ పునర్నిర్మాణంతోనే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష పూర్తవుతుంది. ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మనకున్న వనరులను సరిగ్గా వినియోగించుకొని నిరుద్యోగం, పేదరికం లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిద్దాం. జై తెలంగాణ. కెమెరా పర్సన్ మారుతితో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. అనుకున్నట్లుగానే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. తాజా మానిటరీ పాలసీ రివ్యూలో బ్యాంకులకు నిధుల లభ్యత పెంచేందుకు SLR 0.5% తగ్గించింది. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ వార్తలను ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం.
అధికారంలో ఉన్న యూపీఏ హయాంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేశారు. దీంతో గోల్డ్ దొంగ రవాణా పెరుగుతోందని గుర్తించిన ఆర్థిక శాఖ దీన్ని అరికట్టడానికి దశల వారీగా దిగుమతి సుంకాన్ని తగ్గించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం 15% ఉన్న దిగుమతి సుంకాన్ని 2 నుండి 4% పరిమితం చేయాలని ఆలోచిస్తోంది. దీంతో పాటు దిగుమతి చేసుకున్న బంగారంలో 20% బంగారాన్ని ఎగుమతి చేసి తీరాలన్న నిబంధనను కూడా సడలించే ఆలోచనలో ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అరుణ్ జైట్లీ. ఇదే జరిగితే బంగారం ధరలు కనీసం 10% పైగా తగ్గుతాయని బులియన్ వర్గాలు అంటున్నాయి. భారత్లో ఆర్థిక వ్యవస్థ పురోగతిపై మధ్యతరగతి వర్గం చాలా విశ్వాసంతో ఉంది. వృద్ధి అవకాశాలపై దేశంలోని మధ్యస్థాయి ఆదాయ వర్గాలు గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు స్టాండర్డ్ చార్ట్ బ్యాంక్ అధ్యయనంలో వెల్లడైంది. అధ్యయనంలో పాల్గొన్న 45% మంది ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వచ్చే 5 ఏళ్లలో తమ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని 35% భావిస్తున్నట్లు స్టాండర్డ్ చార్ట్ సర్వేలో వెల్లడైంది. దేశ విదేశాల్లో సెలవు రోజులను గడిపేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వివిధ వర్గాల ప్రముఖులతో బడ్జెట్ సంప్రదింపులను ప్రారంభించారు. మొదటగా వ్యవసాయ రంగ ప్రతినిధులతో భేటీ అయ్యి సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులతోనూ చర్చించనున్నారు. బడ్జెట్ ను ప్రవేశపెట్టబోయే ముందు ఆర్థిక మంత్రి సంప్రదింపులు జరపడం మామూలే. ఇందులో భాగంగానే పారిశ్రామిక రంగ ప్రతినిధులతో పాటు ఆర్థిక, సేవా రంగ ప్రముఖులు, కార్మిక సంఘాల నేతలు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జైట్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. 2014 నుండి 15 గాను పూర్తిస్థాయి బడ్జెట్ ను జులై మొదటి వారంలో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో జైట్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ దిశానిర్దేశం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ పరపతి సమీక్షలో కీలక మార్పులేవీ చేయలేదు రిజర్వ్ బ్యాంక్. వరుసగా రెండో ద్వైమాసిక పరపతి సమీక్షలోనూ రేట్లను యథాతథంగానే ఉంచింది. రెపో, రివర్స్ రెపో రేట్లను అలాగే ఉంచిన ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ ను మాత్రం 0.5% తగ్గించింది. దీంతో బ్యాంకులకు 40,000 కోట్ల రూపాయలు అందుబాటులోకి వచ్చాయి. ద్రవ్యోల్బణ కట్టడికి రిజర్వ్ బ్యాంక్ కట్టుబడి ఉందని గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తేనే వడ్డీ రేట్లలో కోతలుంటాయని అన్నారు. జనవరి 2015 నాటికి ద్రవ్యోల్బణాన్ని 8%, జనవరి 2016 వరకు 6%కి పరిమితం చేయడం తమ లక్ష్యమని తెలిపారు ఆర్బీఐ గవర్నర్ రాజన్. ఏప్రిల్ నెలకు గాను 8 మౌలిక పరిశ్రమల ఉత్పాదనలో 4.2% వృద్ధి నమోదైంది. విద్యుత్తు, ఎరువులు, సిమెంట్ ఉత్పత్తి అధికంగా ఉండడమే దీనికి కారణం. మార్చి నెలలో ఈ వృద్ధి రేటు కేవలం 2.5%కే పరిమితమైంది. ఐటీ రంగంలో హైదరాబాద్ ను అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు ఐటీ మినిస్టర్ కేటీఆర్. బ్రాండ్ హైదరాబాద్ ముద్రను మరింత బలోపేతం చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. హైదరాబాద్ లో ఇంక్యుబేటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి ఐఎస్బీ, IIITతో చర్చలు జరిపారు కేటీఆర్. రాష్ట్రంలో అనిశ్చితి తొలగిన తరువాత బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో మొదటి స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఇందుకు గాను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, IIIT భాగస్వామ్యంతో ఇంక్యుబేటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. సెంటర్ల ఏర్పాటుకు కావాల్సిన అంశాలపై పలువురు ఐటీ నిపుణులతో పాటు IIIT, ISB డైరెక్టర్లతో సమావేశమై చర్చించారు. హైదరాబాద్ ను కేవలం BPO వంటి సేవలకే పరిమితం చేయకుండా అన్ని రకాల ఐటీ సేవలకు డెస్టినేషన్ గా నగరాన్ని మార్చేందుకు ఇంక్యుబేషన్ ఫెసిలిటీ తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్. ఐటీ ఎగుమతులు, రెవెన్యూను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. మనీ సర్క్యులేషన్ బ్యాంకింగ్ యాక్ట్ ను సవరించాలని కోరుతుంది ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, పిరమిడ్ స్కీమ్ లాంటివి కాదని ఐడిఎస్ఏ వెల్లడించింది. డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో ఆమ్వే కూడా ఉంది. ఆమ్వే పై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, కేవలం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నంత మాత్రాన కంపెనీ ఫ్రాడ్ చేస్తున్నట్లు కాదని సమర్థించుకుంది. అయినా తుది నిర్ణయం వచ్చే వరకు చూసి అప్పుడు పూర్తిగా స్పందిస్తామని ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ చావి హేమంత్ అన్నారు. సౌత్ ఇండియాలో 30% గ్రోత్ లో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఈ ఏడాది 14% నెగటివ్ గ్రోత్ ను నమోదు చేసిందన్నారు చావి హేమంత్.
మార్కెట్లు రోజు కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేస్తున్నాయి. కొత్త ప్రభుత్వం సంస్కరణల అమలును వేగవంతం చేసి దేశ ఆర్థిక వృద్ధి రేటును గాడిన పడేస్తున్న అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే వారం స్టాక్ మార్కెట్లు గమనం ఎలా ఉండబోతుందనే దానిపై ఎనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్లో చూద్దాం. గడిచిన వారం కనుక మనం మార్కెట్ చూసినట్టయితే దగ్గర నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, రెండు కూడా 4.9% వరకు పెరగటం మనం చూసాము. ఒక రకంగా మార్కెట్స్ క్లోజ్ అయిన విధానం కూడా చూస్తే చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్టుగా కనిపించాయి. ముఖ్యంగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్లు దగ్గర 8% దాకా పెరగటం మనం చూసాము. తర్వాత సెక్టార్ కనుక చూస్తే సెక్టార్స్లో ఏమేమి బాగా పెరిగాయని కనుక చూస్తేనంటే రియాలిటీ ఒకటి, తర్వాత మెటల్స్ ఒకటి, తర్వాత క్యాపిటల్ గూడ్స్ అంటే ఒక ఐటీ సెక్టార్ ఒకటి తప్ప మిగిలిన సెక్టార్స్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా 5 to 10%, ఈవెన్ 12% కూడా రియాలిటీ, మెటల్స్ ఇలాంటివి పెరగటం మనం చూసాం. వీక్ అంతా కూడా ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్గా ఉండటం, దగ్గర 2500 crores నియర్లీ వాళ్ళు నికర కొనుగోళ్లు జరపడం అనేది ఒక పాజిటివ్ థింగ్ అయితే, రెండోది రిజర్వ్ బ్యాంక్ నుంచి స్టేటస్ కో మెయింటైన్ చేస్తారని ఫస్ట్ నుంచి ప్రెడిక్ట్ చేయడం జరిగింది మార్కెట్. రిజర్వ్ బ్యాంక్ పాలసీలో కూడా ఏంటంటే ఎలాంటి నెగిటివ్స్ లేకపోగా ఎస్ఎల్ఆర్ ఒకటి 0.5% కట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం పాజిటివ్గా తీసుకున్నారు, లిక్విడిటీ అవైలబిలిటీ ఉంటుందని చెప్పేసి. అలాగే చైనా నుంచి వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఏదైతే ఉందో 4 months హైక్ రావడం, దాన్ని కూడా పాజిటివ్గా తీసుకున్నారు. సో గ్లోబల్ మార్కెట్స్ కూడా సపోర్ట్ చేశాయి. సో మొత్తంగా చూస్తే మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా, బుల్లిష్గా ఆల్ టైమ్ హైస్ దగ్గర క్లోజ్ అవడం మనం చూసామండి. ఇక నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందని చూస్తే ఏంటంటే డొమెస్టిక్గా చూస్తే రూపీ కూడా చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేయడం చూస్తున్నాం. దగ్గర 59.15 దగ్గర రూపీ ఇంచుమించుగా మూవ్ అవుతుంది. సో రూపాయి కూడా దాని బలాన్ని అలాగే కనుక కంటిన్యూ చేయగలిగితే మేబీ ఇంకా మనకి మార్కెట్స్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. రెండోది ఏంటంటే రేపు 11వ తారీఖు OPEC ఏదైతే ఆయిల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఉన్నాయో, అంటే ఆయిల్ని ఎగుమతి చేసే దేశాల సమాఖ్య ఏదైతే ఉందో వాళ్ళు మీట్ పెట్టుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చే అవుట్కమ్ ఒకటి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది 11వ తారీఖున. 12వ తారీఖున IIP ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా ఒకటి రావాల్సి ఉంది. అలాగే 12వ తారీఖున కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఒకటి, CPI ఇన్ఫ్లేషన్ ఒకటి రావాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం అంటే 16వ తారీఖున WPI ఇన్ఫ్లేషన్ ఉంది. తర్వాత మనకి ఫెడ్ నుంచి కూడా కొన్ని సంకేతాలు రావాలి. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో వర్షపాతం ఏ విధంగా మిగిలిన ఆ కంట్రీ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మాన్సూన్ కనుక ఏదైనా ఇబ్బంది పెడితే మటుకి కొద్దిగా మార్కెట్స్ కొంచెం కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కంటిన్యూస్గా ర్యాలీ అవుతూ వస్తూ ఉన్నాయి కాబట్టి నిఫ్టీ 7,580 ఆడ్ లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి నెక్స్ట్ ఏంటి అంటే ఒకవేళ హైయర్ సైడ్ వెళ్తే ఏంటంటే కనుక చూస్తే 7,700 అండ్ 7,800 అనేది క్రూషియల్ రెసిస్టెన్స్గా, అంటే ఆ లెవెల్లో సెల్లింగ్ రావడానికి, ప్రాఫిట్ బుక్ చేయడానికి అవకాశం ఉన్న స్థాయిగా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ మార్కెట్ పడిపోతుంటే ఏంటి అనేది కనుక చూస్తే 7,300, 7,400 అనేది కీ సపోర్ట్ లెవెల్గా పనిచేస్తుందండి. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా ఫండమెంటల్స్ ఇప్పటికి కూడా బాగుండి, వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా దొరుకుతున్న స్టాక్స్లో, వేర్ మేనేజ్మెంట్ కంఫర్ట్ ఉండి, డివిడెండ్ ఈల్డ్ బాగుండి, అట్లాంటి స్టాక్స్లో స్టేజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈవెన్ ఇది మార్కెట్ వీక్ అని చెప్పేసి భావించాల్సిన పని లేదు. నెక్స్ట్ 3 years, నెక్స్ట్ 5 years ఆ టైం హారిజన్తో ఎవరైనా సరే స్టాక్ మార్కెట్స్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా ప్లాన్ చేయొచ్చు. ఇన్వెస్టర్స్కి అయితే నో ఇష్యూ. నెక్స్ట్ 3 to 5 years ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు డెఫినెట్గా స్టేజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. బట్ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ మటుకు ఏంటంటే ట్రేడింగ్ వ్యూతో తీసుకున్న స్టాక్స్ని ఇన్వెస్ట్మెంట్ కింద కన్వర్ట్ చేసుకోకుండా ఉండాలి. ఎప్పటికప్పుడు ట్రేడింగ్ వ్యూతో యాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా స్టాప్ లాస్తో వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఐదర్ వే. సో ట్రేడర్స్ అనేవాళ్ళు స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో మెయింటైన్ చేయటం, ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు స్టేజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది అడ్వైజబుల్. ఉన్నంతలో ఓ ఇల్లు కొనుక్కొని ఇది నా కష్టజీతం అని చెప్పుకుంటే ఉండే తృప్తి అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలతో సామాన్యులకు సొంతిల్లు కలగానే మిగిలిపోతుంది. జీవితంలో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ సొంతిల్లు అనేది అందరూ అంగీకరించే నిజం. లోన్ తీసుకోకుండా ఇల్లును సొంతం చేసుకునే వారి సంఖ్య కూడా చాలా తక్కువ. మరి హౌసింగ్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఈ వారం వెల్త్ మేనేజ్మెంట్లో చూద్దాం. సొంతిల్లు ఉండాలని కోరుకునేవారు ఆ కలను సాకారం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమో వ్యాపారమో చేసుకుని వచ్చే ఆదాయంలో కొంత మిగుల్చుకుని సొంతంగా ఓ ఇల్లు నిర్మించుకోవడమో కొనుక్కోవాలనో అందరూ ఆరాటపడతారు. ఇలా ఇల్లు సమకూర్చుకోవడంలో హౌసింగ్ లోన్ అనేది కీలకం. గృహ రుణం అనేది ఓ దీర్ఘకాలిక రుణం. ఈ లోన్గా తీసుకున్న మొత్తాన్ని బట్టి 10 నుంచి 15 ఏళ్ల పాటు నెల నెల ఇన్స్టాల్మెంట్ రూపంలో అప్పు తీర్చాల్సి ఉంటుంది.
హౌసింగ్ లోన్ తీసుకునే ముందు కుటుంబ కనీస అవసరాలు పోను మిగిలే ఆదాయంలో అత్యవసర ఖర్చులు పోను ఎంత మిగులుతుందనేది లెక్క వేసుకోవాలి. ఆ మిగిలే మొత్తానికి అనుగుణంగా మంత్లీ లోన్ ఇన్స్టాల్మెంట్ ఉండే విధంగా హౌసింగ్ లోన్ను ప్లాన్ చేసుకోవాలి. హౌసింగ్ లోన్ తీసుకునే ముందు చాలా మంది ఆలోచించేది అనుకోని పరిస్థితులు ఎదురై లోన్ కట్టలేకపోతే ఇల్లును అమ్మేసి రుణం తీర్చేయొచ్చు కదా అని. కానీ ఇది అన్నిసార్లు కరెక్ట్ కాదు. ఎందుకంటే 4 ఏళ్ల క్రితం రియాల్టీ భూమిలో ఉన్న రేట్లు ఇప్పుడు లేవు. అప్పుడున్న ధరలను పోల్చుకుంటే కనీసం 20 నుంచి 30% ధరలు తగ్గాయి. ఈ లెక్కన చూసుకుంటే అప్పుడు కొనుగోలు చేసిన ఇల్లును ఇప్పుడు అమ్మితే నష్టమే కాకుండా రుణం తీర్చేందుకు మళ్లీ అప్పు చేయాలి. ఇల్లు కొనే ముందు సాధ్యమైనంత వరకు దాన్ని ఓ ఇన్వెస్ట్మెంట్గా చూడకూడదని ఫైనాన్షియల్ ప్లానర్స్ సూచిస్తున్నారు. గృహ రుణం తీసుకునే ముందు ఎంత మొత్తం లోన్కు అర్హులమో తెలుసుకోవాలి. ప్రస్తుతం బ్యాంకులు నిబంధనల ప్రకారం నెట్ శాలరీకి 60 రెట్లు లోన్ ఇస్తారు. శాలరీ స్లిప్లో చూపించే మొత్తాన్ని నెట్ శాలరీగా బ్యాంకులు లెక్కలోకి తీసుకోవన్న విషయాన్ని గమనించాలి. జీతంలో చూపించే ఎల్టీఏ, మెడికల్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ లాంటివి నెట్ శాలరీగా లెక్కలోకి తీసుకోరు. ఇవన్నీ పోను వచ్చే నెట్ శాలరీ నుంచి ఎంత మొత్తం ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లించే స్తోమత ఉందో దాన్ని బట్టి హౌసింగ్ లోన్గా బ్యాంకులు మంజూరు చేస్తాయి. లోన్ ఎలిజిబిలిటీ అనేది రుణం తీసుకునే వ్యక్తి స్తోమతను బట్టి ఉంటుంది. ఇది ఎంత అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా సిబిల్ ఇచ్చే స్కోర్ను లెక్కలోకి తీసుకుంటారు. గతంలో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డు వాడకం, బ్యాంక్ ఖాతాల నిర్వహణ లాంటి విషయాలను పరిగణలోకి తీసుకుని 300 నుంచి 900 పాయింట్ల మధ్య సిబిల్ క్రెడిట్ స్కోర్ ఇస్తుంది. గతంలో ఎన్నిసార్లు లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు, ప్రస్తుతం ఉన్న ఇతర రుణాలు, ఇచ్చిన చెక్కులు ఎప్పుడైనా బౌన్స్ అయ్యాయా, అతిగా క్రెడిట్ కార్డు వాడకం లాంటి విషయాల ఆధారంగా సిబిల్ స్కోర్ లెక్కిస్తారు. సాధారణంగా 700 పాయింట్ల పైన స్కోర్ ఉంటే లోన్ సులభంగా ఇచ్చేస్తారు. లోన్ ఇచ్చే ముందు అన్ని బ్యాంకులు సిబిల్ స్కోర్ను పరిగణలోకి తీసుకుంటాయి. ఈ సిబిల్ స్కోర్ తెలుసుకునేందుకు చాలా మంది 3-4 బ్యాంకులకు ప్రాసెసింగ్ ఫీజులు చెల్లిస్తారు. ఇక్కడే పొరపాటు చేస్తున్నట్టే లెక్క. ఇలా చేస్తే మీరు రుణం కోసం ఎంత వెంపర్లాడుతున్నారనేది తెలిసిపోతుంది. ఇది కూడా లోన్ మంజూరుకు ఓ మైనస్ పాయింటే. హౌసింగ్ లోన్ మంజూరులో రుణం తీసుకునే వారి ప్రస్తుత, గత ఆదాయాలను బ్యాంకులు లెక్కలోకి తీసుకుంటాయి. దీన్ని బట్టి నెల నెలా వడ్డీతో సహా ఎంత మొత్తం ఇన్స్టాల్మెంట్గా చెల్లించగలరో నిర్ణయిస్తారు. ఒకవేళ మీకిచ్చే లోన్ మొత్తం కంటే ఎక్కువ మొత్తం లోన్ కావాలంటే కో అప్లికెంట్ ద్వారా తీసుకోవచ్చు. జీవిత భాగస్వామి గాని, తల్లిదండ్రులు గాని కో అప్లికెంట్గా అర్హులు. వారి నెలవారీ ఆదాయాన్ని బట్టి అదనపు మొత్తాన్ని లోన్గా మంజూరు చేసే వీలుంటుంది. నెల నెలా చెల్లించే లోన్ ఇన్స్టాల్మెంట్ను ఇద్దరూ పంచుకునే వీలుంటుంది కాబట్టి కో అప్లికెంట్తో కలిసి అప్లై చేస్తే లోన్ సులభంగా మంజూరయ్యే అవకాశాలు ఎక్కువ. లోన్ తిరిగి చెల్లించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే తక్కువ వ్యవధిలో లోన్ చెల్లించడం. ఎక్కువ మొత్తంగా ఈఎంఐ రూపంలో చెల్లించే సామర్థ్యం ఉంటే తక్కువ కాలానికి లోన్ తీసుకోవాలి. ఇలా చేస్తే వడ్డీ రూపంలో చెల్లించే మొత్తం గణనీయంగా తగ్గుతుంది. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై అండ్ హ్యావ్ ఎ ఎంజాయబుల్ వీకెండ్. దిస్ ఇస్ స్వాతి సైనింగ్ ఆఫ్.